సో మెన్స్ డే సందర్భంగా మా స్టోర్లో ఉన్న మేల్ స్టాఫ్ తోటి బీయింగ్ అ మెన్ మీ లైఫ్లో డిఫికల్ట్ టాస్క్ ఏంటో అడిగి తెలుసుకుందాం రండి. అన్నీ కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంటుంది. లైఫ్లో ఏదో ఏదమ్మని చదువుకొని మంచి జాబ్ అది అనుకున్నాం, కానీ మనం చదవలేక అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నా, ఈ జాబ్లో కూడా మంచి వర్క్ చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో పనిచేసేది నేను ఒక్కరినే. పిల్లల భవిష్యత్తు కోసం మంచి చదువులో బాగుండాలని చెప్పేసి నేనే కష్టపడతా ఉంటాను. వాళ్ళ ఆనందం కోసం మేము ఎంతైనా చేయగలుగుతామనే ఆశతోటి మేము డ్యూటీలు చేస్తూ ఉండి, అంటే మనం అనుకున్న కెరియర్ చేజ్ చేయలేకపోయాం. ఇంకోటి ఏంటంటే జాబ్ రెగ్యులర్ గా మనం పర్టికులర్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకేదైనా రొటీన్ జాబ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మనం అనుకున్న డ్రీమ్స్ అని అచీవ్ కాలేకపోతాం అంతే. స్టడీ అయినా ఫైనాన్షియల్ అయినా అంటే ఎన్ని బాధలు ఉన్నా కూడా ఫేస్ లో స్మైల్ ఉండడం అనేది పెద్ద టాస్క్ మాకు. నేను ఏంటంటే ఓన్ బిజినెస్ పెడదాం అనుకున్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మన డ్యూటీకి రావాల్సి వస్తుంది. ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటూ జాబ్ చేయడం చాలా కష్టంగా. టు ఆల్ ద మెన్ అవుట్ దేర్, యూ గైజ్ ఆర్ అమేజింగ్. మీరు మేనేజ్ చేసే స్కిల్స్ ఉంటాయి చూడండి, అటు వర్క్, పార్ట్నర్, ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ వాట్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టేక్ ఎ బో. మీరు చాలా స్ట్రాంగ్. సో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా స్ట్రాంగ్గా ఉంచండి. హ్యాపీ మెన్స్ డే.